హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నిత్యశ్రీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ అండి. సో ఎస్కేఎస్ గార్డెన్ వారి 10 ఎకరాస్ అనమాట, పునీత్ గార్డెన్స్ వారి 12 ఎకరాస్, మొత్తం కలిపి 22 ఎకరాలండి. మొత్తం అంతా ఇవన్నీ కనిపిస్తుంది కదా. టోటలీ వచ్చేసి 400+ ప్లాట్స్ అనమాట. ఓకేనా. నియర్ వచ్చేసి టీవీ టవర్, అలాగే పంగాలోడ్ వై జంక్షన్ అండి. అక్కడి నుంచి జస్ట్ 2 కిలోమీటర్ అనమాట. మనకు పంగాలోడ్ వై జంక్షన్ దగ్గర 7 to 10 lakhs నడుస్తుంది % అక్కడ. బట్ ఇక్కడ మనకు 3 to 4 lakhsలో ఫ్రెండ్లీ బడ్జెట్లో అవైలబుల్ ఉంది. సో దీని గురించి మనకు సార్ని పిలిపిద్దాం, మాట్లాడదాం, దీని గురించి తెలుసుకుందాము. మొత్తం అంతా 22 ఎకరాలండి, 400 ప్లాట్లు అనమాట. సో కనుక్కుందాం, ఓకేనా. అలాగే డ్రోన్ విజువల్ కూడా వేద్దాం, అలాగా చుట్టుపక్కల ఏమైనా మొత్తం అంతా చూపిస్తాను. సో ఇలాంటి అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే బడ్జెట్లో ప్లాట్స్ హౌసెస్ చూస్తుంటారో వాళ్ళకి షేర్ చేయండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. మనం లాగ్ చేయకుండా మనం పిలిచేద్దాం అన్నది. Hi everyone, this is yours Ananya Nagala. Please subscribe to Praveen Ramya Vlogs. ఈ అబ్బాయి ప్రవీణ్. సో అనంతపురం నుంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంటాడు. అనంతపురం కుర్రాడు ప్రవీణ్ అనంతపురం కోసం మంచి వీడియోలు తీస్తున్నాడు. అనంతపురం అబ్బాయి ప్రవీణ్, ఒక యంగ్ డైనమిక్ ప్రవీణ్ రమ్య. కంగ్రాట్స్ ఫర్ 1 lakh సబ్స్క్రైబర్స్. ఇంకా మంచిగా పోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్. సో మీకు టీవీ టవర్ కనిపిస్తుందా? టీవీ టవర్ దగ్గర ఉన్నామండి. ఇదంతా టీవీ టవర్ వై జంక్షన్ అంటారు, ఓకేనా. సో మనకు సార్ అడ్రస్ చెప్తారు, నియర్ బై ఏమన్నా చెప్పండి సార్. సార్ ఇప్పుడు మనం చూసినటువంటి మా వెంచర్ పునీత్ గార్డెన్స్కి టీవీ టవర్ అండి, నియర్ బై అనంతపురం ఎంట్రన్స్. ఇది టీ టవర్ అండి. ఇది వచ్చేసి దీనికి వై జంక్షన్ అంటారు. మనం వై జంక్షన్ నుంచి రైట్ పోయినామంటే ఈనాడు ఆఫీస్ రాప్తాడు వస్తుందండి. మనం ఇట్లా స్ట్రైట్ లెఫ్ట్ వెళ్ళామంటే ఎస్కే యూనివర్సిటీ బత్తలపల్లి ధర్మారం రోడ్ అనేది. మనం ఇక్కడ ఈ వై జంక్షన్ నుంచి మన వెంచర్కి లోపలికి ఇది యాక్సెస్ రోడ్ అండి. ఇది 2 kilometers మనకి వస్తుందండి మన వెంచర్కు వెళ్ళడానికి. శివీరే అండి, చాంద్ బాషా గారు, నమస్తే సార్. ఓకే, సో ఈ వెంచర్ గురించి చెప్పండి సార్. 400+ ప్లాట్లు అని చెప్తున్నారు. అవును సార్. సో దీని గురించి చెప్పండి. ఇక్కడ వచ్చేసి మనము ఒక 22 ఎకర్స్లో వెంచర్ స్టార్ట్ చేసామండి. ఇందులో వచ్చేసి 10 acres అహుడా లేఅవుట్, 12 acres వచ్చేసి పంచాయత్ లేఅవుట్ అండి. ఈ 10 acres లేఅవుట్లో వచ్చేసి దాదాపు 139 ప్లాట్లు ఉన్నాయి సార్. తర్వాత ఈ 12 acres వచ్చేసి దాదాపు 229 ప్లాట్స్, ఆల్ 30 feet రోడ్స్ ఉన్నాయి దీంట్లో. తర్వాత ఇక్కడ మనం డెవలప్మెంట్ చేసే విధంగా అయితే మనం బీటీ రోడ్స్ కానీ, తర్వాత మీరు చూస్తుంటారు బీటీ రోడ్స్, డ్రైనేజెస్, ప్రతి ప్లాట్కి ట్యాప్ కనెక్షన్, ప్లాంటేషన్ అండి, ఇలా డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి సప్తగిరి సర్కిల్ నుంచి 7 kilometers వస్తుందండి ఈ వెంచర్. ఇక్కడ రేట్స్ వచ్చేసి ఫ్రెండ్లీగా ఉంటాయండి. దీంట్లో వచ్చేసి % వచ్చేసి 3 lakhs ఉంటుంది %. సో సప్తగిరి సర్కిల్ నుంచి 7 kilometers. అవును సార్. ఓకే, ఇప్పుడు పంగాల్ రోడ్ నుంచి వై జంక్షన్ ఉంది, అక్కడ నుంచి 2.5 kilometers వస్తుంది. ఓకే, 2.5 kilometers. ఇక్కడ ఎన్ని సెంట్లలో ఉన్నాయి? 3 cents ఉన్నాయి, 4 cents అవైలబుల్ సార్. ఫేసెస్ ఈస్ట్ అండ్ వెస్ట్. సో ఓన్లీ ప్లాట్స్ సేల్ చేస్తారా, అంటే ఇల్లు కూడా కట్టిస్తారా? అంటే ఇక్కడ 12 acres వెంచర్ అండి ఇది. ఇందులో వచ్చేసి 6.5 acres వచ్చేసి ప్లాట్స్ వస్తుంది, 5.5 acres వచ్చేసి హౌసింగ్ చేయాలని చూస్తున్నాం సార్. ఓకే, ఇందులో వచ్చేసి ఓన్లీ ప్లాట్స్, అది హౌసెస్ అండి. సో టీవీ టవర్ నుంచి కొంచెం ముందు వస్తున్నాయి పంగాల్డోర్ వై జంక్షన్, అక్కడ సుమారు 7 to 10 వరకు నడుస్తుంది. సో మీరు ఇక్కడ అక్కడి నుంచి జస్ట్ 2 kilometers, 2.5. ఇక్కడ మీరు ప్రైస్ ఎంత పెట్టారు? ఇక్కడ ప్రైస్ వచ్చేసి మనం 3 lakhs పెట్టామండి. ఓకే, 3 lakhs % 3 lakhs పెట్టాము. ఓకే, సో అక్కడ పెట్టి కొన్నా కానీ ఇంకా 2 kilometers జస్ట్ ఇట్లా వచ్చేసామంటే 2.5 kilometers మనకి 3 lakhsకే దొరుకుతుంది. మీరు వై జంక్షన్ అంటున్నారు కదా, అక్కడ దాదాపు 8 to 9 lakhs ఉంది, అప్ టు 10 lakhs వరకు కూడా ఉంది. అక్కడ 10 lakhs 8 lakhs పెట్టినా కూడా ఎన్ని డెవలప్మెంట్స్ మన వెంచర్లో ఉన్న డెవలప్మెంట్స్ అక్కడ ఉండవండి. ఓన్లీ జస్ట్ 20 feet రోడ్స్, 25 feet రోడ్స్ మాత్రమే ఉంటాయి. మనం 30 + 40 feet రోడ్స్ ఇస్తున్నామండి. అలాగే డెవలప్మెంట్ ఇంకా ఏమేమి ఉన్నాయి? ట్యాప్ కలెక్షన్ అంటే మనము మన వెంచర్లో చూసినట్లయితే కింద మనం డెవలప్మెంట్స్ వచ్చేసి బీటీ రోడ్స్. అవునండి, ఇప్పుడు మనము డ్రైనేజ్ చేసామండి. తర్వాత ప్రతి ప్లాట్కి ట్యాప్ కనెక్షన్ ఇచ్చాము. అవును, ఇచ్చేసాము. మెటల్ రోడ్స్ కూడా కంప్లీట్ అయినాయి. ఇప్పుడు మనం వచ్చేసి బీటీ రోడ్స్ అంటే బ్లాక్ టాప్ రోడ్స్ కానీ, తర్వాత స్ట్రీట్ లైట్స్, ప్లాంటేషన్, ఓవర్ హెడ్ ట్యాంక్, ఇవన్నీ డెవలప్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. అవును, కాస్ట్ వచ్చేసి మనం ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను, సెంట్ వచ్చేసి 3 lakhs అండి. ఈ 3 lakhs సెంట్ ఇచ్చే ఇన్ని డెవలప్మెంట్స్ వెంచర్ చుట్టుపక్కల అంటే ఎక్కడ లేదు. మీరు కంపారిజన్ చేయొచ్చు, ఒకసారి విజిట్ చేస్తే మీకే తెలుస్తుందండి. సో 3 cents 4 cents చెప్పారు, ఆ మెజర్మెంట్స్ కూడా చెప్పగలరా? చెప్తానండి. 4 cents వచ్చేసి మనకి 32 × 54.5 వస్తుందండి. 3 cents అయితే 32 × 41 వస్తుందండి. ఓకే,
సో ఇది ఫ్రెండ్స్ అయితే మెజర్మెంట్స్ కావచ్చు, ప్రైస్ కావచ్చు, లొకేషన్ కావచ్చు. సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కినా తప్పకుండా విజిట్ అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నెంబర్ కాల్ చేయండి, పూర్తి డీటెయిల్స్ తెలుసుకోండి. ఓకేనా? సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బుక్ చేసుకోండి.